So today we'll be looking for some కన్ఫ్యూజింగ్ వర్డ్స్. కొన్ని వర్డ్స్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఏది యూజ్ చేయాలో తెలీదు. రెండు వర్డ్స్ ఉంటాయి, మూడు వర్డ్స్ ఉంటాయి, మీనింగ్ అన్ని ఒకేలాగా ఉంటాయి, కానీ ఏది యూజ్ చేయాలో మనకి తెలియదు, కొంచెం కన్ఫ్యూజన్ అవుతాం. చాలా వర్డ్స్ ఉన్నాయి దాంట్లో లాగా. దేర్ ఆర్ సో మెనీ వర్డ్స్, బట్ విల్ టేక్ సమ్ ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. సో విల్ సీ అరౌండ్ 9 to 10 వర్డ్స్ టుడే. ఓకే, రెస్ట్ ఆఫ్ ద వర్డ్స్ విల్ సీ టుమారో. ఇవాళ కొన్ని వర్డ్స్ చూద్దాము. ఓకే, సమ్ ఇంపార్టెంట్ వన్స్. ఓకే, సో ఫస్ట్ వన్ ఇస్ వాయిస్ ఆర్ సౌండ్. వాయిస్ ఆర్ సౌండ్ కి తేడా అండి. ఎప్పుడు వాయిస్ యూజ్ చేయాలి, ఎప్పుడు సౌండ్ యూజ్ చేయాలి. ఓకే, వాయిస్ అనేది మనం ఎప్పుడైనా ఒక మనిషి నోట్లోంచి వచ్చేది వాయిస్. ఓకే, ఎనీ పర్సన్, ఓకే, వచ్చేది వాయిస్ ఉంటుంది అనమాట. సో వాయిస్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ఎ పర్సన్స్ మౌత్ వైల్ స్పీకింగ్, మాట్లాడినప్పుడు, లేదంటే పాడినప్పుడు, లేకపోతే వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అరిచినప్పుడు. అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతున్నదా? వాయిస్ ఈస్ బ్రేకింగ్, వీఆర్ టాకింగ్ అబౌట్ వాయిస్. So Yes, check sir. the connection. Yeah, check the connection. No, sir, I no. I think my connection is good here. Maybe మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ ఇవ్వండి. కొంచెం ప్రాబ్లం ఈ రోజు ఉంది, మార్నింగ్ నుంచి కొంచెం నెట్వర్క్ లో. ఓకే, సో వాయిస్ is వాయిస్ is something which comes out of a person's mouth while speaking, uttering or singing. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, వాయిస్ వస్తున్నది. ఓకే, సో వాయిస్ ఆఫ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాయిస్ ఆఫ్ అమితాబ్ బచ్చన్, వాయిస్ ఆఫ్ మహేష్ బాబు మాట్లాడుతున్నప్పుడు వచ్చేది వాయిస్ అంటాము. ఓకే, హర్ వాయిస్ ఇస్ సో స్వీట్. ఆమె వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది, సాఫ్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది. మై వాయిస్ ఈజ్ మై స్వాడ్. నేను ఒకసారి చెప్పాను నా వాయిస్ ఉందంటే అది ఒక కత్తి లాంటిది. ఓకే, సినిమాలో డైలాగ్స్ వింటూ ఉంటారు, మై వాయిస్ ఈజ్ మై స్వాడ్. ఐ హర్డ్ యువర్ వాయిస్ సమ్ టైమ్ బ్యాక్. నేను నీ మాట కొంతసేపు ముందు విన్నాను, నీ మాట. ఓకే, నోట్ నుంచి వచ్చేది వాయిస్ అంటాము. వాట్ ఈస్ సౌండ్? సౌండ్ ఇస్ ప్రొడ్యూస్ వైబ్రేషన్. ఒక వైబ్రేషన్ ఎక్కడైనా అయినప్పటికీ, ఎక్కడైనాను అది మనిషి ద్వారా అవ్వచ్చు, లేకపోతే జంతువుల ద్వారా ఉండొచ్చు, లేకపోతే బయట ఏదైనా గాలి ద్వారా ఉండొచ్చు, ఏదైనా వస్తువుల ద్వారా అవ్వచ్చు. వస్తే దానికి సౌండ్ అంటాం అనమాట. అంటే సౌండ్ ఆఫ్ లాయన్స్ రోర్. ఒక లాయన్, ఓకే, పులి, ఒక పులి, దానికి మనం వాయిస్ అన్నాం, దానికి సౌండ్ అంటాం. సౌండ్ ఆఫ్ లాయన్స్ రోర్. కార్ హార్న్ ఉంటుంది. ఓకే, కార్ హార్న్ కి మనం సౌండ్ అంటాం, వాయిస్ అన్నాం. సౌండ్ ఆఫ్ క్లాప్స్, మనం తప్పట్లు కొడతాం. ఓకే, మనం హ్యూమన్ బీయింగ్ కూడా మన ద్వారా చేసింది తప్పట్లు కూడా మనం సౌండ్ అంటాం, సౌండ్ ఆఫ్ క్లాప్స్. సౌండ్ ఆఫ్ రన్నింగ్ వాటర్, వాటర్ ఫ్లో అవుతున్నది, ఫ్లోయింగ్ వాటర్, దానికి కూడా సౌండ్. సౌండ్ ఆఫ్ బ్రీజ్, గాలి పోతున్నప్పుడు కూడా మనకి వైబ్రేషన్స్ వస్తాయి అనమాట. వైబ్రేషన్ వచ్చినప్పుడు దానికి సౌండ్ అంటాము. ఓకే, ఎనీ నాన్ లివింగ్ థింగ్స్ లేదా లివింగ్ థింగ్స్ కూడా వచ్చేది నోట్లోంచి ఒకవేళ రాకపోతే అదంతా సౌండే అంటాము. ఓకే, సౌండ్ ఆఫ్ వాకింగ్ స్టెప్స్, మనం నడిచినప్పుడు కూడా కాలు చప్పుడు అవుతుంది, మనం వింటూ ఉంటాం. ఓకే, కాలు చప్పుడు, దానికి కూడా సౌండ్ అంటాం. వాయిస్ ఒకటి నోట్లోంచి వచ్చేదే వాయిస్ అంటాం, లేకపోతే అది దట్ వుడ్ బి సౌండ్. ఓకే, వాయిస్ మనం వర్బ్ లా కూడా యూజ్ చేయొచ్చు, సౌండ్ కూడా వర్బ్ లా యూజ్ చేయొచ్చు. వాయిస్ ఎప్పుడు ఇస్తాం? ఇప్పుడు మనం ఏదైనా వి వాయిస్ అవర్ ఒపీనియన్, మేము ఏదైనా ఎక్కడైనా ఒక ఒపీనియన్ ఇస్తాము, దానికి వాయిస్ చేయడం కూడా ఉంటుంది. ఓకే, వి వాయిస్ అవర్ ఒపీనియన్, హీ వాయిస్ హిజ్ ఒపీనియన్. ఓకే, మనం ఏదైనా ఒపీనియన్ ఇస్తే దానికి వాయిసింగ్ అవర్ ఒపీనియన్ కూడా అంటారు అనమాట. సో దేర్ వి యూజ్ వాయిస్. ఓకే, మన ఈల వాయిస్తాం. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ది విసల్ సౌండ్స్ లైక్ ఎ బర్డ్ ఇక్కడ రావాలి, దిస్ ఇస్ రాంగ్ ప్రింట్. ఓకే, సౌండ్ ఇస్ కూడా, సౌండ్ ఏంటంటే వర్బ్ లాగా వస్తుంది అనమాట. ఈల వాయించినప్పుడు సౌండ్ వస్తుంది, వైబ్రేషన్ తోటి వస్తుంది అనమాట. సో దట్ ఆల్సో ఇస్ యూజ్డ్ యాజ్ వర్బ్. ఇట్ సౌండ్స్ గుడ్. నువ్వు ఏదైనా మాట చెప్తే అది కొంచెం బాగా వినిపిస్తుంది అనమాట, మంచి మాట వినిపిస్తుంది. సో ఇట్ సౌండ్స్ గుడ్. ఓకే, ఇట్ వాయిస్ గుడ్ అని చెప్పమాట, ఇట్ సౌండ్స్ గుడ్. సో డిఫరెన్స్ బిట్వీన్ వాయిస్ అండ్ సౌండ్. వాయిస్ ఎప్పుడైనా నోట్లోంచి ఏదైనా వస్తేనే దానికి వాయిస్ అంటాం, లేదా తక్కినన్నిటికీ మనం దానికి సౌండ్ అని అంటాము. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ వాయిస్ అండ్ సౌండ్. ఓకే, నెక్స్ట్ నో మౌత్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ విల్ కమ్ టు హియర్. హియర్ వర్సెస్ లిసన్. వినడం, రెండు వినడమే. హియర్ కూడా వింటాము, లిసన్ కూడా వింటాము. ఓకే, కానీ హియర్ కి లిసన్ కి ఏంటి తేడా? మనం ఏదైనా కోరిండి వింటాం, ఏదైనా నాకు వినాలి అని వింటాము. ఓకే, ఏదైనా వినాలి, దానికి లిసన్ అంటాం. ఓకే, నేను పాటలు వింటున్నాను, ఆ యాక్ట్ ఆఫ్
హియరింగ్ ఈస్ డన్ బై అస్. నేను కోర్ ఇండియన్ వింటే మనం కొంచెం ఫోకస్ చేసి వింటే, ఓకే, అటెన్షన్ చేసి వింటే దానికి లిసన్ అంటాం. లేదు ఏదో అక్కడ టీవీ, ఆ నెక్స్ట్ రూమ్ లో టీవీ అవుతున్నది, ఆ టీవీ అవుతున్న ఆ సౌండ్ మన చెవులో పడుతున్నది, సో మనం లిసన్ అన్నాం. ఆ చెవులోకి వస్తున్నది కానీ మనం దానికి పర్టికులర్ గా ఫోకస్ చేసి అది విన్నాం, సో అది హర్డ్. సో మేము వింటాం అనమాట. అది మన చెవులో బోలని రకాల శబ్దాలు వస్తూ ఉంటాయి. ఓకే, మనం కోర్ మనం ఒకవేళ వినకపోయినా కూడా అవి మనకు చెవులో వస్తూ ఉంటాయి అనమాట, దానికి హియర్ అంటాం. ఓకే, దే హర్డ్ ఎ స్ట్రేంజ్ నాయిస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. రాత్రిపూట సడన్గా ఏదో చప్పుడు విన్నారు, కోరిని వినలేదు, ఏదో బయట ఏదో చప్పుడు అవుతే విన్నారు అనమాట. చెవు ఉంది, చెవులకు ఏదైనా శబ్దం వచ్చింది, అది హియర్. ఓకే, మనకు వినిపించేస్తుంది, మనం ఫోకస్ చేసి మనం వినలేదు, ఇంటెన్షనల్ గా వినలేదు. ఓకే, వేరే ఇంటెన్షనల్ గా విని కోరండి ఒకవేళ వింటే మనం ఏదైనా పని మనం చెయ్యాలి అని చేస్తే దానికి చేయాలి అని వినాలి అని వింటే దానికి లిసన్ అంటాం. ద స్టూడెంట్స్ లిసన్ టు దేర్ ప్రిన్సిపల్ స్పీచ్. ప్రిన్సిపల్ స్పీచ్ వింటుంటే వాళ్ళు ధ్యానంగా వింటున్నారు, దానికి హర్డ్ అంటారు. ఓకే, ధ్యానంగా వింటున్నారు. ఐఎమ్ లిస్నింగ్ టు మై ఫేవరెట్ సాంగ్స్. నేను నా ఫేవరెట్ సాంగ్స్ వింటున్నాను, పెట్టుకొని నాకు వినాలని ఉంది, ఇంటెన్షన్ ఉంది, మేము పట్టుకొని వింటున్నాము. లిసన్. హియర్ అంటే వి హర్డ్ ద బాయ్స్ కోల్డింగ్ హిస్ సెక్రటరీ. బాయ్స్ కేబిన్ లోనే బాయ్స్ వాళ్ళ సెక్రటరీకి తిడుతున్నారు, కోప్పడుతున్నారు, అది మన బయట నుంచి మన చెవిలో పడింది, సో వీ హర్డ్ దాట్, మన కోరిని వినలేదు. ఓకే, సో దానికి మనం హియర్ అంటాం. సో డిఫరెన్స్ బిట్వీన్ హియర్ అండ్ లిసన్ ఇక్కడ ఈ సెంటెన్స్ లో మీరు చూడొచ్చు. యూ క్యాన్ హియర్ సంబడి టాకింగ్. మీరు ఎవరికైనా మాట్లాడటం వినొచ్చు, ఎందుకంటే మనం ఇంటెన్షనల్ గా వింటలేదు, మీరు వినొచ్చు. కానీ అది మీరు అర్థం చేసుకోవాలంటే యూ నీడ్ టు లిసన్ టు దమ్. అంటే ఇంటెన్షనల్ గా ఫోకస్ గా మీరు దానికి వినాలి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. ఓకే, సో యూ క్యాన్ హియర్ సంబడి టాకింగ్. ఓకే, యూ క్యాన్ హియర్ సంబడి టాకింగ్, బట్ యూ నీడ్ టు లిసన్ టు దెమ్ టు అండర్స్టాండ్. ఒకవేళ మీకు అర్థం అవ్వాలంటే యూ హ్యావ్ టు లిసన్ టు దమ్, ముట్టి వింటే సరిపోదు. ఓకే, సో మనం మనం కోరుకుపోయినా కూడా ఏదైనా సౌండ్ మన చెవుల్లోకి వస్తున్నది అంటే అది హియర్. ఐ హర్డ్ ది ట్రైన్ పాసింగ్. ట్రైన్ సౌండ్ మనకి వినిపించింది, ట్రైన్ వెళ్తుంటే పాసింగ్, అది ఎప్పుడు మనం రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాం అని అంటే ఆ సౌండ్ వస్తుంది. రోడ్ పక్కన ఉన్నాం అంటే బస్సు హార్న్, కార్ హార్న్ వింటూ ఉంటాయి, మన కోరిండి వినాం. ఐ హర్డ్ కార్స్ గోయింగ్, కార్స్ హార్న్, బైక్స్ హార్న్. ఓకే, మనకి చోటు పడుతూ ఉంటుంది, కానీ మనం ధ్యానంగా దానికి వింటే దానికి లిసన్ అంటాం. ఓకే, దిస్ డిఫరెన్స్ బిట్వీన్ హియర్ అండ్ లిసన్. ఫైన్. నెక్స్ట్, సీ, లుక్, వాచ్. ఓకే, సి, సి కూడా చూడడం, లుక్ కూడా చూడడం, వాచ్ కూడా చూడడం, ఈ మూడుకి చూడడం అంటాం. సి ఎక్కడ అంటాము, మాకు జస్ట్ కనిపించేసింది, మన కోరండి చూడడం, ఎలా కోరండి వెంటలేదు. ఓకే, అలాగే కోరండి చూడలేదు, రోడ్ మీద ఏదో అన్ని అవుతూ ఉంటాయి. ఓకే, మనం జస్ట్ ఒక బైపాస్ చేస్తాం, చూడము. ఓకే, దానికి సి. ఎన్నో అవుతున్నాయి, రోడ్ మీద జనాలు వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు, బస్సులు వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి, వి జస్ట్ సీ దెమ్. ఓకే, దానికి సి అంటారు. సో క్యాన్ యూ సీ దట్ సైన్, రోడ్ నుంచి వెళ్తున్నావు, సైన్ ఉంటుంది, క్యాన్ యూ సీ దట్ సైన్, క్యాన్ యూ సీ దట్ బోర్డ్, క్యాన్ యూ సీ అ పర్సన్ పాసింగ్ త్రూ దిస్, అ మ్యాన్ పాసింగ్, క్యాన్ యూ సీ సమ్ వన్ ఈజ్ సెల్లింగ్. ఎన్నో చూస్తాం, దానికి చూడడం అంటాం. లుక్ అంటే మనం ప్రత్యేకంగా దానికి చూస్తాము. ఓకే, మనకేదో రోడ్ మీద అమ్ముతున్నారు, చూసుకుంటూ పోతాం, జస్ట్ సీ. కానీ ఏదైనా కొనాలి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి అది చేతిలో తీసుకుని మనం చూస్తాం, దానికి లుక్ అంటారు. సో ఐఎమ్ సేయింగ్ దిస్ మొబైల్ అని అన్నాం, వీఆర్ లుకింగ్ అట్ దిస్ మొబైల్ అంటాం. ఓకే, ఎందుకంటే మేము కోరండి చూస్తున్నాం దానికి, అందుకోసం దానికి లుక్ అని అంటాం. పాయింట్ కేర్ఫుల్ గానే చూస్తాం అనమాట, మనం ముందు వెనక అన్ని చూస్తాం. ఓకే, వీఆర్ లుకింగ్ అట్ ది ఫోన్, వీఆర్ నాట్ సీయింగ్ అట్ ద ఫోన్. ఓకే, అది లుక్. వాచ్, వాచ్ కూడా అలాగే, వి లుక్ ఇంటెన్షనల్, వి లుక్, కానీ వి లుక్ అట్ అ ఫిక్స్డ్ థింగ్, వి వాచ్ అ మూవింగ్ థింగ్స్. సినిమా చూస్తూ ఉంటాం, సినిమా చూడాలంటే ఆ సినిమా అది ఆ మూవింగ్ అవుతుంటుంది అనమాట, మూవింగ్ ఆబ్జెక్ట్. సో వీఆర్ వాచింగ్ అ మూవీ, వీఆర్ వాచింగ్ అ క్రికెట్ మ్యాచ్, వీఆర్ వాచింగ్ టీవీ, వీఆర్ లుకింగ్ అట్ టీవీ అను. వీఆర్ లుకింగ్ అట్ టీవీ, బట్ వీఆర్ వాచింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ ది టీవీ. మరి టీవీ చూస్తున్నాము, టీవీ ఫిక్స్డ్ ప్లేస్ ఉంది, కానీ దాంట్లో ఏమవుతున్నది, వీఆర్ వాచింగ్ ది క్రికెట్ మ్యాచ్, వీఆర్ వాచింగ్ ది మూవీ. ఓకే, లుక్, we look at a particular point. ఓకే, వేర్ యాజ్ అంటే స్టేషనరీ ఆబ్జెక్ట్ కి మేము
మేము లుక్ చేస్తాము, వి లుక్. బట్ వెన్ ద థింగ్ ఈస్ మూవింగ్, okay, when it is moving things, it is in continuing process, then we watch it. Okay, we watch the people walking on the streets, we watch people going for shopping. అది వాచ్ అవుతాం అంటే మనం వాళ్ళు అక్కడ మూవ్ అవుతుంటే మనం చూస్తున్నాము. ఓకే, వీఆర్ లుకింగ్ అట్ ది సైన్ బోర్డ్, వీఆర్ లుకింగ్ అట్ ద బస్ స్టాండింగ్, ఒక బస్ స్టాండ్ ఉందా వీఆర్ చూస్తున్నాము. ఓకే, ఒకవేళ బస్సు మూవ్ అవుతుందంటే వీఆర్ వాచింగ్ ద బస్ మూవ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లుక్ అండ్ వాచ్. ఓకే, సో యు సీ న్యాచురలీ వితౌట్ థింకింగ్ అబౌట్ ఇట్. కంట్లో పడిపోయింది, ఓకే, మనం కోరిండి చూడట్లేదు, దానికి సి అంటాం. సో క్యాన్ యూ సీ దట్ సైన్? అక్కడ ఏదో సైన్ ఉంది, నువ్వు చూస్తున్నావా? ఐఎమ్ సీయింగ్ ఎ మ్యాన్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్. బోల్ మంది నడుస్తున్నారు, అది మన కోర్ని చూడలేదు. ఓకే, కోరండి ఒక చూసామంటే ఐ వాచ్ ఎ మ్యాన్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్ అని అంటాం అనమాట. కోరిని చూడలేదు, అందుకోసం అది సి. లుక్, యూ లుక్ అండ్ ఫోకస్, యూ లుక్ టు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్. ఏదో ఒక పాయింట్ మీద మనం చూస్తాము. లుక్, ఎ స్టార్మ్ ఇస్ కమింగ్, ఐ లవ్ దిస్ పెయింటింగ్, ఐ కెన్ లుక్ ఇట్ ఎట్ ఆల్ డే. ఒక పెయింటింగ్ నేను చూస్తూ ఉండిపోవచ్చు, స్టేషనరీ ఆబ్జెక్ట్. ఓకే, కాన్సన్ట్రేషన్ గా చూస్తాను. వాచ్, యూ వాచ్ సంథింగ్ ఇన్ యాక్షన్ ఆర్ మూవింగ్. ఆర్ యూ వాచింగ్ ది హాకీ గేమ్ టు నైట్? హాకీ గేమ్ చూస్తావా? విల్ యూ వాచ్? ది వాచ్ ది ఒలింపిక్స్ ఆన్ టీవీ. ఒలింపిక్స్ వాచ్ చేశారు. వీఆర్ వాచింగ్ ఏ మూవీ ఇన్ ఎ థియేటర్. వాచింగ్. ఓకే, మూవింగ్ థింగ్స్ కి మనం వాచ్ చేస్తాం, స్టేషనరీ థింగ్ కి వి లుక్. క్లియర్? See versus look versus watch. Sir, have Yes. seen the movie, లేకపోతే I watched the movie కరెక్ట్ అవుతా? పాస్ట్ I have seen the movie అని వస్తుంది, అది కరెక్టే. I have seen the movie or I have watched the movie, రెండు కరెక్టే. I have watched, రెండు వస్తున్నాయి సార్, రెండు కరెక్ట్. I have watched the movie కూడా వస్తుంది, I have seen the movie కూడా వస్తుంది, రెండు కరెక్టే. పాస్ట్ లో చేసినప్పుడు రెండు కరెక్టే, రెండు కరెక్టే. ఇక్కడ సి అంటే నీకేంటంటారంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూస్తా ఉన్నా అంటే ఇట్లా ఫ్యూచర్ లో అనమాట, అంటే ప్రెసెంట్ ఇంకా ఫ్యూచర్ లోనే. పాస్ట్ అయినప్పుడు సీన్ కూడా ఉంటుంది, వాచ్డ్ కూడా వస్తుంది అనమాట. బోత్ ఆర్ కరెక్ట్. ఐ హావ్ సీన్ ద మూవీ, ఐ హావ్ వాచ్ ద మూవీ, బోత్ ఆర్ కరెక్ట్ ఇన్ ది పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఒకసారి స్పెల్ చేస్తా సార్. ఐ హావ్ వాచ్, వాచ్డ్, WATCHED, వాచ్డ్. పాస్ట్ టెన్స్ కదా, వాచ్ ఇస్ అ పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్ రెగ్యులర్ వర్బ్. సో WATCHED, వాచ్డ్ వస్తుంది. సీన్ అయితే SEEN, సీన్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, వాచ్డ్ ED యాడ్ అవుతుంది. ఓకే, దేర్ వర్సెస్ దేర్, ఇది చాలా కామన్ అమ్మా. చాలా మంది రాసినప్పుడు ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు అయితే మీరు దేర్ అంటారు, ఏ దేర్ యూజ్ చేస్తారో తెలీదు. ఓకే, కామన్ గా రైటింగ్ లోనే మిస్టేక్ అవుతుంది అనమాట. స్పెల్లింగ్ రైటింగ్ అప్పుడు స్పెల్లింగ్ తప్పు రాస్తారు. THE'(RE), దిస్ ఈస్ కంట్రాక్షన్ ఆఫ్ దే ఆర్. మనం కంట్రాక్షన్ గురించి చదువుకున్నాము. దే ఆర్ కి కంట్రాక్షన్ ఈజ్ దేర్, దేర్ అంటాం. ఓకే, దే ఆర్ అంటారు, మనం స్పోకెన్ లోని దేర్ అంటాం. సో దే ఆర్ హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, దే ఆర్ హ్యాపీ. దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఓకే, కాంట్రాక్షన్ ఆఫ్ దే ఆర్. దే ఆర్ మ్యారీడ్, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఓకే, దే ఆర్ మ్యారీడ్, కాంట్రాక్షన్ ఆఫ్ దే ఆర్. దేర్, THEIR, దేర్ అంటే ఇది ఒక యాడ్జెక్టివ్ అనమాట, పాజిటివ్ అంటే వాళ్ళది. ఓకే, మేము దేనికైనా ఒక రిఫర్ చేసుకుంటే అది వాళ్ళది, ఇది వాళ్ళది. ఓకే, ఈ ఇల్లు వాళ్ళది. దిస్ హౌస్ బిలాంగ్స్ టు దెమ్. ఓకే, సో దేర్ హౌస్ ఈజ్ ఇన్ బంజారా హిల్స్, వాళ్ళ ఇల్లు బంజారా హిల్స్ లో ఉంది, వాళ్ళది. దేర్ సన్ వర్క్స్ ఇన్ ఆస్ట్రేలియా, వాళ్ళ పిల్లడు కుర్రాడు ఆస్ట్రేలియాలో పనిచేస్తాడు. దేర్, THEIR, దేర్. దేర్ సన్ వర్క్స్ ఇన్ ఆస్ట్రేలియా, వాళ్ళ కొడుకు పొజిషన్. ఓకే, దేర్ సన్ వర్క్స్ ఇన్ ఆస్ట్రేలియా. దేర్ హౌస్ ఈజ్ ఇన్ బంజారా హిల్స్, వాళ్ళ ఇల్లు బంజారా హిల్స్ లో ఉంది. దేర్ కార్ ఈజ్ పార్క్డ్ బిలో ద ట్రీ, ఆ ట్రీ కిందనే ఆ కార్ పార్క్ వాళ్ళ కార్ పార్క్ చేసి ఉంది. సో దేర్ కార్ ఈజ్ పార్క్డ్ బిలో ద ట్రీ, ఓకే, ఆర్ అండర్ ద ట్రీ. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ దే, దేర్.
ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది దేర్, కానీ మీనింగ్ లోని తేడా. ఓకే, దేర్ ఈస్ కంట్రాక్షన్ ఆఫ్ దే ఆర్, అండ్ ఇది పొజిటివ్ అడ్జెక్టివ్ అన్నమాట. ఓకే, రిఫర్స్ టు సమ్ వన్. ఓకే, ఆర్ సమ్ వన్ దే ఆర్ ఓనింగ్ అన్నమాట, ఓనింగ్ ఆర్ హ్యావింగ్. క్లియర్? నెక్స్ట్ కన్ఫ్యూజన్ వచ్చింది టూ, TO2, TOO2, ఇంకా TWO2. సో ఈ టూ ఈస్ క్లియర్, రెండు, ది నంబర్ 2, ఫిగర్ 2. ఓకే, ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ 2 cats, ఐ బీన్ స్టడింగ్ ఫర్ 2 hours, 2 గంటలు. 2 ఈస్ వెరీ క్లియర్. ఓకే, నా కమింగ్ టు దిస్ 2 అండ్ TWO2. సో ఫస్ట్ 2 is a preposition. ఓకే, ఇన్, ఆన్, టు, అక్రాస్, అండర్ ఉన్నాయి కదా ప్రిపోజిషన్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రిపోజిషన్ 2. ఓకే, పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు పీరియడ్ ఆఫ్ టైం చెప్తాం అనమాట. పొద్దున్న 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు 2. ఓకే, 10 to 5, 9 to 6. ఓకే, మై వర్కింగ్ అవర్స్ ఈజ్ 9 to 5. నేను పొద్దున్న 9 గంటల నుంచి 5 వరకు వర్క్ చేస్తాను. ఓకే, నేను సినిమా సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటలకు సినిమా చూస్తాను. ఓకే, 2 అదొకటి ఇదన్నమాట పీరియడ్ ఆఫ్ టైంకి ఇది మనం యూజ్ చేస్తాము. ఇన్ఫినిటివ్ అంటే మనం ఏదైనా పని చేస్తున్నాం. సి లైక్స్ టు సింగ్. ఓకే, దిస్ 2 ఈజ్ ఇన్ఫినిటివ్. దానికి పాడడం అంటే ఇష్టం. సి లైక్స్ టు సింగ్. దానికి ఆడడం అంటే ఇష్టం. ఓకే, ధోని వాంట్స్ టు ప్లే, లైక్స్ టు ప్లే. సో ధోని ఆడడం అంటే ఇష్టం. 2 ఈజ్ ఇన్ఫినిటివ్, వి యూజ్ ఇన్ఫినిటివ్ లాగా. ఓకే, ఐ వెంట్ టు ది షాప్. ఇక్కడ 2 ఈజ్ ప్రిపోజిషన్. ఐ వెంట్ టు ది షాప్. అలీ గేవ్ ద బుక్ టు శామ్. ఓకే, ఈ హ్యాండ్ నుంచి ఆ హ్యాండ్కి ఏమైంది? రిసీవింగ్ ఆఫ్ సంథింగ్, రిసీవర్ ఆఫ్ సంథింగ్. నేను వాడికి ఇచ్చాను, నేను నా బుక్ అతనికి ఇచ్చాను. సో 2, ఐ గేవ్ ద బుక్ టు హిమ్. ఓకే, అలీ గేవ్ బుక్ టు శామ్, యూ గేవ్ బుక్ టు యువర్ ఫ్రెండ్. ఓకే, సో దిస్ 2 ఈజ్ used as preposition, infinitive, period of time, or receiver of something. Then what is this 200? 2 అంటే కూడా, అది కూడా, ఆల్సో, ఇది ప్లస్ అది కూడా. ఓకే, వెరీ, 2 అంటే వెరీ చాలా, ఇట్ ఇస్ టూ హాట్ అంటాం. ఓకే, చాలా వేడిగా ఉంది. ఇట్ ఇస్ టూ కోల్డ్. ఓకే, ఇట్ ఇస్ టూ క్రౌడెడ్, చాలా క్రౌడ్గా ఉంది. బస్ ఇస్ టూ క్రౌడెడ్, షాప్ ఇస్ టూ క్రౌడెడ్. ఓకే, సో అదే ఇట్స్ టూ గుడ్, చాలా బాగుంది. ఒక డ్రెస్ చూసారు, చాలా బాగుంది. సినిమా, మహేష్ బాబు సినిమా ఇస్ టూ గుడ్, చాలా బాగుంది. వెరీ ఎక్సెసివ్. ఓకే, ఎక్సెసివ్ అనమాట, చాలా కూడా మనం 2 యూజ్ చేస్తాం. ఐఎమ్ స్టడింగ్ 2 అంటే నేను కూడా చదువుతున్నాను. ఓకే, ఎవరైనా ఇప్పుడు అబ్బాయిలు అమ్మారు, అబ్బాయిలకు ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అంటాం. అంటే నేను కూడా ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ టూ. ఓకే, కూడా. ఐఎమ్ స్టడింగ్ 2 నేను కూడా చదువుతున్నాను. ఐఎమ్ టూ టైర్డ్ చాలా అలసిపోయాను. ఓకే, ఐఎమ్ టూ టైర్డ్, చాలా ఎక్సెసివ్. యూ హ్యావ్ యాడెడ్ టూ మచ్ ఫ్లవర్. ఓకే, పిండి ఎక్కువ, చాలా పిండి కలిపేసావు. 2 అంటే చాలా ఎక్సెసివ్, ఇట్ ఈస్ టూ క్రౌడెడ్. అదేదా, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ adverb. TOO2, 2 is an adverb and TO is a preposition. Okay, this 2 is a number. ఇదందరికీ మీకు తెలుసు. ఓకే, 2, 2 and 2. నౌ వెరీ అండ్ 2 కి మళ్ళీ ఏంటి డిఫరెన్స్? ఓకే, వెరీ ఈజ్ ఆల్సో అన్ అడ్జెక్టివ్, 2 ఈజ్ ఆల్సో అడ్జెక్టివ్. ఇప్పుడే చూసాం. ఓకే, చాలా, వెరీ కూడా చాలా, 2 కూడా చాలా. ది కాఫీ ఈజ్ వెరీ హాట్, చాలా వేడిగా ఉంది, బట్ ఐ కెన్ డ్రింక్ ఇట్, కానీ నేను తాగుతాను. వెరీ అంటే డిగ్రీ చెప్పాను అనమాట, అంటే కొంచెం వేడి, ఎక్కువ వేడి. ఇట్స్ వెరీ హాట్. ఓకే, సో ఇది హై డిగ్రీ ఆర్ అ లార్జ్ అమౌంట్. ఏ లార్జ్ అమౌంట్ అంటే ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ. ఓకే, అక్కడ మనం వెరీ యూజ్ చేస్తాం. 2 ఈజ్ ఆల్సో యూజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే, ది కాఫీ ఈజ్ టూ హాట్, ఐ కాంట్ డ్రింక్ ఇట్. ఓకే, ఎప్పుడైనా నెగటివ్ యూజ్ చేస్తామంటే అక్కడ 2 అని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో 2 నార్మలీ హ్యాస్ ఎ నెగటివ్ మీనింగ్. టూ హాట్, చాలా చలిగా ఉంది, చాలా వేడిగా ఉంది, చాలా రష్గా ఉంది. బస్ ఇస్ టూ క్రౌడెడ్, ఐ కాంట్ గెట్ ఇన్. బస్సు చాలా రష్గా ఉంది, నేను వెళ్ళను. అలాన్నప్పుడు
ఎక్కువ టు యూస్ చేస్తాం, లేదంటే మనం వెరీ కూడా యూస్ చేస్తాము. ఓకే, సో అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెరీ అండ్ టు. ద ఫ్రిడ్జ్ ఇస్ వెరీ హెవీ బట్ మైక్ క్యాన్ లిఫ్ట్ ఇట్. ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ పాసిబుల్. బరువుగా ఉంది కానీ అతను లిఫ్ట్ చేయగలుగుతాడు. ఇక్కడ చేయగలుగుతాడుకి పాజిటివ్, సో వీఆర్ యూజింగ్ వెరీ. టూ హెవీ అంటే చాలా హెవీగా ఉంది, స్టాఫ్ కాంట్ లిఫ్ట్ ఇట్, సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. టు నెగటివ్ సెన్స్ లో యూజ్ చేస్తాం మనం టూ అని యూజ్ చేస్తాము. ఓకే, సో అక్కడ బస్ ఇస్ టూ క్రౌడెడ్, ఐ కెనాట్ గెట్ ఇన్. బస్ చాలా రష్గా ఉంది, నేను లోపలికి వెళ్ళలేను. ఓకే, ద ఫ్రిడ్జ్ ఇస్ టూ హెవీ, ఐ కాంట్ లిఫ్ట్ ఇట్. నేను లిఫ్ట్ చేయలేను. ఈ ఫ్రిడ్జ్ హెవీగా ఉంది కానీ నేను ఎత్తుతాను, ఓకే, బట్ ఐ క్యాన్ లిఫ్ట్ ఇట్. ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ హెవీ, ఐ క్యాన్ లిఫ్ట్ ఇట్. స్ట్రైట్ గా డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే, సో వెరీ అండ్ టూ రెండు మీనింగ్ కూడా చాలా ఎక్కువ. నెక్స్ట్ ఈస్ అడ్వైజ్ అండ్ అడ్వైజ్. అడ్వైజ్ ఒకేలా ప్రొనౌన్స్ చేస్తాము, కానీ ద డిఫరెన్స్ ఇస్ ఇక్కడ ఎస్ యూస్ చేస్తాము, ఇక్కడ సి యూస్ చేస్తాము. సో దిస్ అడ్వైజ్ ఈజ్ అ వర్బ్. అంటే నేను ఏదైనా మీకు అడ్వైజ్ ఇస్తే నేను ఆ పని చేస్తున్నాను, అడ్వైజ్ ఇస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ అడ్వైజింగ్ యూ, అది మీకు వర్బ్ వస్తుంది. అడ్వైజ్ ఇచ్చే అడ్వైజ్ దట్ ఈస్ అ నౌన్. నేను మీకు ఏం చెప్తానో అది నౌన్ అవుతుంది అనమాట. ఓకే, నేను చేసిన పని మీకు చెప్తున్నాను, బాగా చదువుకోండి అని నేను మీకు అడ్వైజ్ ఇస్తాను. సో ఐఎమ్ గివింగ్ యూ అన్ అడ్వైజ్. ది ప్రాసెస్ ఆఫ్ టెలింగ్ యూ ఈస్ అడ్వైజ్. ఓకే, ఐ డోంట్ నో వాట్ టు డూ, ప్లీజ్ అడ్వైజ్ మీ. నాకేనా అడ్వైజ్ ఇవ్వు. ఆ ఇవ్వడం పని ఈస్ అడ్వైజ్, వర్బ్. సో ఐ గేవ్ హిమ్ అడ్వైజ్, నేను ఆల్రెడీ ఆకి ఇచ్చాను, ఏదో చెప్పాను నేను, ఆ చెప్పింది అడ్వైస్ ఉంటుంది, దానికి మనం సి యూస్ చేస్తాం. ఓకే, సిఈ ఇక్కడ ఎస్ఈ యూస్ చేస్తాం. వర్బ్ ఈజ్ ఎస్సి, ది ప్రాసెస్ ఆఫ్ టెలింగ్ సంథింగ్, అడ్వైజింగ్ సంథింగ్ ఈజ్ ఎస్, అండ్ వాట్ ఐ టెల్, నేను ఏం చెప్తానో అడ్వైజ్ ఇస్తాను, దట్ ఈస్ అడ్వైజ్. ఓకే, సో టు గివ్ అన్ ఒపీనియన్ అంటే వర్బ్. టు గివ్ అన్ ఒపీనియన్ ఇట్స్ అ వర్బ్. ఇక్కడ మీన్స్ అన్ ఒపీనియన్, నేను ఏ ఒపీనియన్ చెప్పానో దానికి అడ్వైజ్ అంటారు అనమాట. ఓకే, సో హీ అడ్వైజ్డ్ మీ నాట్ టు వాచ్ మూవీస్. సో నాట్ టు వాచ్ మూవీస్ ఇస్ అడ్వైజ్. సో అక్కడ అడ్వైజ్ యూ విల్ యూస్ దిస్ అడ్వైజ్. ఓకే, దిస్ అడ్వైజ్ విల్ యూస్ బికాస్ దట్ ఈస్ హిస్ ఒపీనియన్. But the act of doing, he is advising me or he has advised me not to watch movies. ఆ పని ఏది ఉంటుందో దానికి మనం ఎస్సి అడ్వైజ్ అని అంటాము. క్లియర్? నెక్స్ట్, దిస్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్. ఆల్, ఎవ్రీ అండ్ ఈచ్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ఆల్, ఎవ్రీ అండ్ ఈచ్. ఆల్ అంటే అందరూ, ద టోటల్ నంబర్ అంటే ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్ ఆర్ లిస్నింగ్ టు మీ. సో పుట్ టుగెదర్ అందరికీ మనం తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్. ఓకే, ఆల్ చిల్డ్రన్ షుడ్ బి ఇన్ స్కూల్. అందరికీ కలిపి మనం తీసుకుంటే ఆల్. ఎవరీ అంటే ఈచ్ వన్ ఆఫ్ యూ. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఏమని అంటారంటే మీ అందరికీ ఎవ్రీ అంటే ఒక్కొక్క మెంబర్కి ఎవ్రీ అని అంటాం. ఓకే, 1 2 3 4 5 6 ఎంతమంది ఉన్నారు? ఒక 10 మంది ఉన్నారు. ఈ అందరు 10 మందికి కలిపి ఒక క్లాస్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ లుక్స్ సేమ్. అందరూ, ఓకే, అందరికి కలిపితే క్లాస్ అవుతుంది. సో అందరికి ఒక్కొక్కరికి వి కాల్ యాజ్ ఎవ్రీ. దాంట్లో ఒకరికి పిక్ చేస్తే ఈచ్ అని వస్తుంది అనమాట. సో ఈచ్ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ స్పెసిఫిక్ క్వాలిటీ. ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ అ డిఫరెంట్ కాస్ట్యూమ్. ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ అ డిఫరెంట్ హైట్. ఒక్కొక్కరికి వేరే హైట్ ఉంది, ఒక్కొక్కరు ఒక డ్రెస్ ఉంది, ఒక్కొక్కరు ఒకలా కనిపిస్తారు. ఈచ్ ఒక్కొక్కరికి మనం తీసుకుంటే దానికి ఈచ్ అంటాం. అందరికీ కలిపి ఒక చేసుకుంటే ఇట్ బికమ్స్ ఆల్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ. టోటల్ అంటే అందరికీ తీసుకుంటే ఇట్ ఈస్ టోటల్ గా తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్టేడ్ హోమ్ ఆల్ డే. I stayed home.
ఆల్ మెన్ ఆర్ ఈక్వల్, ఆల్ మెన్ ఆర్ ఈక్వల్, అందరూ ఈక్వల్ గా ఉన్నారు. ఓకే, ఆల్ చీతా ఆర్ ఫాస్ట్, చీతా యానిమల్ అన్నమాట. ఓకే, ఆల్ చీతా ఆర్ ఫాస్ట్, అన్ని చీతాలు కూడా స్పీడ్ గా పరిగెడతాయి. ఓకే, ఆల్ చిల్డ్రన్ నీడ్ కేర్, అందరూ టోటల్. ఓకే, అందరు పిల్లలకి కేర్ తీసుకోవాలి, వాళ్ళకి కావాలి. ఆల్ చిల్డ్రన్ నీడ్ కేర్. హీ ఇగ్నోర్డ్ హర్ ఆల్ డే, అంటే ఫుల్ డే, మొత్తం రోజంతా ఇగ్నోర్ చేశారు. ఇక్కడ ఆల్ అని వచ్చింది. ఎవరి అంటే ఆ గ్రూప్ లో ఉన్న ఒక్కొక్కరికి మనం ఎవ్రీ అంటారు అనమాట. అంటే అందరూ కలిపితే ఒక ఆల్ అవుతుంది. ఐ షేవ్ ఎవ్రీ మార్నింగ్. ఓకే, ఎవ్రీ మార్నింగ్ ఐ షేవ్. షీ వాంటెడ్ టు గెట్ అవే ఫ్రమ్ ఎవ్రీడే లైఫ్, ఎవ్రీడే. ఓకే, ఎవ్రీడే వేరేగా ఉంది, మనం చూద్దాం అది. ఓకే, ఎవ్రీడే లైఫ్. ఐ టేక్ ఎ బ్రేక్ ఎవ్రీ 3 hours. ఎవ్రీ ఆర్టిస్ట్ ఇస్ సెన్సిటివ్. ఆర్టిస్టులు అందరూ అంటే ఇండివిజువల్ గా వాళ్ళకి సెన్సిటివ్ గా ఉంటారు. ఈచ్ అంటే ఏమిటి, ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క మెంబర్ కి ఈచ్ అంటాం అనమాట. ఈచ్ ఆర్టిస్ట్ సీస్ థింగ్స్ డిఫరెంట్లీ. ఒక గ్రూప్ లో 10 మంది ఉన్నారంటే 10 మందిలోనే అందరూ వేరేగా చూసుకుంటారు అనమాట. వాళ్ళకి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. సో ఆల్ ఆర్ డిఫరెంట్. ఈచ్ హ్యాస్ గాట్ అ సెపరేట్ క్వాలిటీ ఆర్ పర్సెప్షన్ ఆర్ ఒపీనియన్. ఓకే, ద సోల్జర్స్ ఈచ్ రిసీవ్డ్ ఎ మెడల్. అందరికీ మెడల్ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి మెడల్ ఇచ్చారు. వి నీడ్ ఈచ్ అదర్. ఓకే, దే హేటెడ్ ఈచ్ అదర్. వి నీడ్ ఈచ్ అదర్ లాగా వి హేటెడ్ ఈచ్ అదర్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ఆల్, ఎవ్రీ అండ్ ఈచ్. సో ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ వన్ రెండు ఒకటే, కానీ ఎవ్రీ వన్ ఇట్ ఈస్ వన్ వర్డ్, నో గ్యాప్. ఇక్కడ ఎవ్రీ వన్ విత్ గ్యాప్. ఓకే, సో దిస్ ఎవ్రీ వన్ ఈస్ అందరూ. అన్స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే అందరూ. ఎవ్రీ వన్ వాజ్ వెయిటింగ్. ఒక క్రౌడ్ ఉన్నారు, అందరూ కూర్చొని మీరందరూ క్లాస్ అవ్వడానికి కోసం యు ఆర్ వెయిటింగ్ ఫర్ ది క్లాస్. సో ఎవ్రీ వన్ ఈస్ వెయిటింగ్ ఫర్ ది స్టార్ట్ టు బిగిన్. ఓకే, ఎవ్రీ వన్ యాజ్ అ హోల్ ఈస్ ఎవ్రీ వన్, అండ్ ఈచ్ ఇండివిజువల్ కొంటే ఎవ్రీ వన్ విల్ నీడ్ ఎ టికెట్ టు ఎంటర్. అందరు ఒక్కొక్కరికి కూడా మనకి టికెట్ కావాలి ఈ ఎగ్జాంపుల్లో. ఓకే, సో ఎవ్రీ వన్ విల్ నీడ్ ఎ టికెట్ టు ఎంటర్. స్టార్ట్, బిగిన్ అండ్ కమెన్స్. స్టార్ట్ కూడా బిగిన్ అన్న ఒకటే. స్టార్ట్ అండ్ బిగిన్ స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఓకే, స్టార్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది, బిగిన్ అన్నా కూడా స్టార్ట్ చేయడం. ఓకే, సో స్టార్ట్ ఈజ్ అ వర్బ్. ఓకే, దిస్ ఈస్ స్టార్ట్ ఈజ్ అ రెగ్యులర్ వర్బ్. ఓకే, స్టార్టెడ్ V1 V2 V3 అన్ని స్టార్ట్ ఉంటుంది. కానీ బిగిన్ ఈజ్ అన్ ఇర్రెగ్యులర్ వర్బ్. బిగన్. ఓకే, దట్ ఈస్ ఇర్రెగ్యులర్ వర్బ్. దట్ ఈస్ వన్ డిఫరెన్స్. ఓకే, started it is regular verb. Okay, V1 V2 V3 form. Begin V1 V2 V form is began and begun. This is the regular verb, this is irregular verb. Okay, so start is a verb that means to come into being. ఏదైనా పని చేస్తే కొత్తది ఏదైనా అవుతే దానికి స్టార్ట్ అంటాం. ఐఎమ్ స్టార్టింగ్ ఎ బిజినెస్. ఇప్పటిదాకా బిజినెస్ లేదు, సో నేను ఏదైనా ఒక కొత్తది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది అంటే నేను అది స్టార్ట్ చేస్తాను. ఐ స్టార్టెడ్ టు గో టు స్కూల్. ఎప్పుడో కొన్ని స్కూల్ వెళ్ళలేదు, బట్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఐఎమ్ స్టార్టింగ్ నౌ. ఓకే, ఐఎమ్ స్టార్టింగ్ టు ప్లే ఫుట్బాల్. ఐఎమ్ స్టార్టింగ్ టు డ్రైవ్ ఏ కార్. నేను ఇప్పుడు ఒక కార్ డ్రైవ్ చేయలేదు, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక కార్ డ్రైవింగ్ ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఒక కొత్త థింగ్ విల్ కమ్ టు ఎగ్జిస్టెన్స్, దానికి స్టార్ట్. బిగిన్ అయితే అన్ని చేస్తున్నాను, అప్పుడు ఎప్పుడు చేస్తూ వస్తున్నాను, ఈ రోజు నేను బిగిన్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ బిగిన్ ది క్లాస్ అంటే ఇప్పుడు రోజు క్లాస్ చేస్తున్నాము, ఈ రోజు మనం బిగిన్ చేస్తాం. అందుకోసం లెట్స్ బిగిన్ ద స్టార్ట్ అంటాం క్లాస్ స్టార్ట్ అయినప్పుడు. ఓకే, బిగిన్ ది జర్నీ. వీ హ్యావ్ స్టార్టెడ్ టు జర్నీ ఎప్పుడు చేస్తూనే వస్తున్నాం, కానీ ఇప్పుడు మనం ఈ రోజు వి విల్ బిగిన్ ద జర్నీ. ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కానీ దానికి మనం బిగిన్ చేస్తాము. ఓకే, సో ఐ స్టార్టెడ్ ద రిపోర్ట్ లాస్ట్ వీక్. రిపోర్ట్ రాయడం లాస్ట్ వీక్ స్టార్ట్ చేశాను, అప్పటి వరకు రిపోర్ట్ రాయలేదు. సో వీఆర్ స్టార్టింగ్ ఏ రిపోర్ట్ రైటింగ్. స్టార్ట్. దే స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ ఆఫ్టర్ ది వార్. అప్పటి వరకు బిజినెస్ లేదు, అప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే,
So I've started a business. I've started a shop. Okay. This thief started running when he saw the police officer. అప్పటి వరకు పరిగెట్టలేదు. That time he started running. Okay, after seeing the police. So ఏదైనా కొత్త పని మీరు స్టార్ట్ చేయాలంటే బిగిన్ చేయాలంటే దానికి స్టార్ట్ అంటాం. ఓకే, అలాగే బిగిన్ ఆల్రెడీ నడుస్తున్నది పనులు, ఎగ్జిస్టింగ్ ఉంటుంది, దట్ ఈస్ నాట్ న్యూ థింగ్. ఓకే, యు ఆర్ జస్ట్ డూయింగ్ ది రెగ్యులర్ వర్క్. దట్ డే యు ఆర్ స్టార్టింగ్ దట్ వర్క్. షీ బిగాన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే, ఆల్రెడీ నేర్చుకుంటున్నది, కానీ షీ హాస్ బిగాన్ లెర్నింగ్ ఇంగ్లీష్ 2 years ago. They will begin to go for lunch. They will begin now. Okay, commence kuda is a regular verb. Commence is also a regular verb. V1 is commenced and commenced. Okay, that it means start, but it is the most formal of the three. అంటే ఇప్పుడు బిజినెస్ పార్లన్స్ లోని మనం ఎక్కువ దానికి ఫార్మల్ దాంట్లోనే మనం యూజ్ చేస్తాము. కమన్స్ ద బిజినెస్, కమన్స్ ద మీటింగ్స్, మనం రిపోర్ట్ రైటింగ్ లోనే రాస్తాం అనమాట. వీ హ్యావ్ కమన్స్ ద మీటింగ్, వీ హ్యావ్ కమన్స్ ద బిజినెస్, వీ హ్యావ్ కమన్స్ ది జర్నీ. ఓకే, ఇది మోస్ట్ ప్రాబ్లీ రిటర్న్ లోని ఫార్మల్ ఉంటుంది. నార్మల్ గా మాట్లాడే దీంట్లోనే ఇట్ డజంట్ యూజ్డ్ మచ్. ఓకే, సో స్టార్ట్ అండ్ బిగిన్ ఆల్మోస్ట్ సేమ్, కానీ స్టార్ట్ ఒక కొత్తది ఏదైనా మనం స్టార్ట్ చేస్తే అప్పుడు స్టార్ట్ అంటాము. అది ఆల్రెడీ జరుగుతుంది, మనం ఏదైనా ఇవాళ స్టార్ట్ చేస్తే దానికి బిగిన్ అని అంటాము. వెరీ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ట్ అండ్ బిగిన్. ఓకే, సో ఎవ్రీ డే అండ్ ఆల్ డే. ఎవ్రీ డే అంటే ఆల్ ద డేస్, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, మొత్తం అన్ని రోజులు ఎవ్రీడే అంటాం. ఆల్ డే అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా, మొత్తం రోజు అంతా, ఆల్ డే, ది ఎంటైర్ డే. ఓకే, ఆన్ ఆల్ డేస్, ఈచ్ డే ఈస్ ఎవ్రీ డే. ఓకే, ఐ స్టడీ ఇంగ్లీష్ ఎవ్రీ డే, రోజు ఇంగ్లీష్ చదువుతాను నేను. హీ యూస్ టు గో రన్నింగ్ ఎవ్రీ డే, రోజు రన్నింగ్కి వెళ్తాడు. ఎవ్రీ డే హీ యూసెస్ టు గో ఫర్ రన్నింగ్, ప్రతిరోజు. ఆల్ డే అంటే రోజు మొత్తానికి అంతా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, ఫుల్ డే. పొద్దున్న సాయంత్రం నేను పని చేస్తున్నాను, పొద్దున్న సాయంత్రం వరకు నేను ఆడుతున్నాను. ఓకే, ఐ హ్యావ్ స్టడీ ఇంగ్లీష్ ఆల్ డే, మొత్తం రోజు మొత్తం అంతా చదివాను. ఇట్ రెయిన్డ్ ఆల్ డే ఎస్టర్డే, నిన్న రోజు మొత్తం అంతా వర్షం పడింది. ఓకే, దట్ ఈస్ ఆల్ డే అండ్ ఎవ్రీ డే. క్లియర్? హోల్ వర్సెస్ హోల్, ఇది చాలా కామన్. హోల్ అంటే ఒక బొక్క అంటాం కదా, హోల్ ఈజ్ ఎ నౌన్. ఓకే, అండ్ హోల్ అంటే పూర్తి, ఇట్స్ ఫుల్. ఓకే, whole, complete. So this whole is an adjective, this whole is a noun. Okay, example చూద్దాం. whole, I can't believe you ate the whole pizza. అంటే మొత్తంతో పిజ్జాను తినేసావు, I can't believe it. Okay, whole pizza you have eaten. So there's a hole in the bottom of my shoe. ఒక చిన్న కన్నం ఉంది, నా జోడు చిన్న కన్నం ఉంది, కానీ ప్రొనౌన్స్ మనం whole అలాగే చేస్తాము. both pronouns the same. కోర్స్ అండ్ కోర్స్, COARSE, COURSE. ఓకే, ఇక్కడ యూకి ఇక్కడ ఏకి తేడా ఉంది. ఈ కోర్స్ అంటే రఫ్ గా ఉంటుంది అన్నమాట, అంటే గరుగ్గా ఉంటుంది, చాలా రఫ్. ద రోడ్ ఇస్ కవర్డ్ విత్ కోర్స్ రాక్స్. రోడ్ మీద గరుగ్గా ఉంటాయి కదా, దానికి గరుకి కోర్స్ అంటాం. ఈ కోర్స్ అంటే స్టడీ, స్పీకింగ్ ఇంగ్లీష్ కోర్స్, జావా కోర్స్, HTML కోర్స్. ఓకే, ఏదైనా చదువుకి ఏదైనా ఉందంటే దానికి కోర్స్ అంటాం, స్టడీ. The course will include everything to the advanced level. Okay, so the road is covered with coarse rocks. Okay, so these are some of the confusing words I thought of sharing with you. Okay, ఇంకా మళ్ళీ రేపు ఎల్లుండి కూడా మనం ఇంక కొన్ని వర్డ్స్ మనం తీసుకుందాము. Okay, thank you so much. I think